నిన్న సాయంత్రం 5 ఎప్పుడైద్దా అనుకుంటే 5 కాస్త 8 అయింది. 8 ఎప్పుడు అయిద్ది అనుకుంటే 8 కాస్త 9 అయింది. సో ఎనీవే వెయిట్ చేసిన మనం ఒక వెయిట్ ఉన్న ట్రైలర్‌ని చూద్దాం అనుకుంటే అది వెయిట్ లేక చప్పగా తయారైన ట్రైలర్ వచ్చేసింది. చప్పగా అంటే మరీ చప్పగా కాదు. బట్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే లేదనే చెప్పాలి. సో ఇంకా 'గుంటూరు కారం' ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగానే వెయిట్ చేయించినంత సీన్ అయితే లేదు. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే సీన్స్ అయితే నిజంగానే పిచ్చెక్కించాయనే చెప్పాలి. నాకు తెలిసి ఇది ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ అండ్ కమర్షియల్ సినిమా. ఇది మేబీ అమ్మాపురంలో ఉన్న సినిమానా, లేకపోతే అత్తారింటికి దారేదన్నట్లు అమ్మింటికి దారేదన్నట్లు సినిమానా అనేది మనం సినిమా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే ఏం దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం మనకు తెలిసి లేదనుకుంటా. మహేష్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పిచ్చెక్కిచ్చిందనే చెప్పాలి. చాలా మాస్ ఆడియన్స్‌కి మెంటల్ వచ్చిందనే చెప్పాలి మహేష్ గారి స్క్రీన్ ప్రెజెన్స్. అలాగే శ్రీలీల క్యారెక్టర్‌ని మరలా డాన్స్ అండ్ గ్లామర్ కోసమే వాడుకున్నారు అని మనం అనుకున్నట్లయితే ఖచ్చితంగా పొరపాటనే చెప్పాలి. ఎందుకంటే అక్కడుంది గురూజీ. గురూజీ సినిమాలో హీరోయిన్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉండిద్దో మనందరికీ తెలిసిందే. అలాగే మీనాక్షి చౌదరి గారు మహేష్ గారి మరదలని క్లియర్‌గా అర్థమైంది. సో ఇంక స్టోరీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఏమీ లేదు. త్రివిక్రమ్ గారి సినిమాలో ఉండే కథనం అని అనిపిస్తుంది. బట్ మహేష్ బాబుకి ఈసారి ఎలివేషన్స్ మామూలుగా పడవని నాకు అర్థమైంది. ఎందుకంటే దాదాపు నెక్స్ట్ 3 ఇయర్స్ మహేష్ బాబు గారు ఖచ్చితంగా అవైలబుల్‌లో ఉండడు సినిమాకి. ఎందుకంటే రాజమౌళి గారితో తెస్తున్నాడు కదా! ఆయన సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిద్దో తెలీదు, ఎప్పుడు ముగించిందో తెలీదు. సో ఇది ఒక దానికి ముందు వచ్చే నిజంగా పెద్ద పండగ అని చెప్పాలి మహేష్ అభిమానులకి. అలాగే ఈ మూవీ ఎందుకో త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేసినట్లు నాకైతే అనిపించలే. మీకు కూడా చాలా మందికి ఇలాగే అనిపించుండొచ్చు. అలా అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్స్‌లో తెలపండి. ఈ ట్రైలర్‌లో నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి మ్యూజిక్ నిజంగా వరస్ట్‌గా ఉందనే చెప్పాలి. ఎందుకంటే 'దమ్ మసాలా' టైటిల్ సాంగ్‌లో ఉండే బీజీఎం తీసుకొచ్చి అక్కడక్కడ ఇరికిచ్చినట్టుంది ట్రైలర్‌లో. కొత్తగా విన్నట్లయితే మనకు నిజంగా లేదు. అండ్ త్రివిక్రమ్ గారు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది సాంగ్స్. ఈ మూవీలో ఆ సాంగ్సే మైనస్ అనే చెప్పుకోవాలి నిజం. ఎనీవే తమనన్న మహేష్ అన్న ఎలివేషన్స్‌కి ఎలా కొట్టాడో ఖచ్చితంగా మనం చూడాలి. ఎందుకంటే తమనన్న త్రివిక్రమ్ గారి కాంబినేషన్ మీద ఉన్న హోప్ కాబట్టి. సో ఇంక విషయం ఏంటంటే సంక్రాంతి అనే ముసుగులో కొట్టుకొని కలెక్షన్ల సునామీ సృష్టించవచ్చని నేను అనుకుంటున్నాను. అనుకోవటం ఏంది, ఇంకా అలా ఆనందపడటం తప్ప మనకు తెలిసి మనకేమీ లేదు. మీ ఒపీనియన్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. అలాగే విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. లవ్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.